ఈ మధ్య కడపలో ఒక నెల అయింది ఎమ్మెల్యేగా గెలిచి. ఈ నెలలో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే దాదాపు ముస్లిం మైనార్టీలు మహిళల మీద మగవాళ్ళ దాడులు, వాళ్ళని థ్రెటన్ చేయడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ గాంజా సేవించి మహిళల మీద దాడి చేస్తున్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం. ఐఎమ్ వెరీ క్లియర్. కడపలో ఈ మధ్య గాంజా తాగి మనుషుల మీద కత్తిపోట్లు గురవడము ఒక విషయం అయితే, రవీంద్రనగర్ లో మహిళను కొట్టి ఆమె 16 సంవత్సరాల బాలికను ఎత్తుకుపోతానని చెప్పి బెదిరించడం అనేది ఇంకొకటి. అదే మహిళకు 16 సంవత్సరాల బాలికతో పాటు 2 మగపిల్లలు కూడా ఉన్నారు. ఈ సదరు వ్యక్తి మగపిల్లలను ఎత్తుకుపోతానని చెప్పాలా, తెరే బేటీకో ఉఠాతాము అన్నాడు. ఎందుకు ఆడపిల్లనే ఎత్తుకుపోతున్నానంటున్నాడు, మగపిల్లలను ఎందుకు ఎత్తుకుపోతానంటలేదు? అంటే మహిళల మీద వీళ్ళకి ఈ విధమైన ఉద్దేశం ఉంది. వాళ్ళ మీద దాడులు చేయొచ్చు, వాళ్ళని హర్ట్ చేయొచ్చు, వాళ్ళ జీవితాలను నాశనం చేయొచ్చు అనేది. ఇలాంటి వేషాలేస్తే ఈ వైసీపీకి సంబంధించిన ఈ వ్యక్తి వాళ్ళ నాయకుడు ఈ యొక్క విషయాన్ని ఖండించకుండా ఆ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దాన్ని సమర్థిస్తున్నారు. డెఫినెట్ గా చట్టం దాని పని చూసుకుపోతుంది. ఆ తర్వాత ఈ సదరు వ్యక్తికి సంబంధించిన వాళ్ళు చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. మహిళల మీద దాడి చేస్తామనే మాట కూడా కడపలో వినపడడానికి అలో చెయ్యము. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలా. మీ మగపిల్లలని మీరు వ్యసనాలకు బానిస కాకుండా చూసుకొని వాళ్ళు ఇలాంటి పనులు చేయడానికి, ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీరు కంట్రోల్ చేసుకోండి. వాళ్ళ తల్లిదండ్రులుగా మీ బాధ్యత అది. ఆ తర్వాత వచ్చి మీ పిల్లోళ్ళు క్రైమ్ చేసినాక, ఇలాంటి మాటలు మాట్లాడినాక, ఇలాంటి దురుద్దేశంతో మహిళలతో మాట్లాడడంతో మీరు వచ్చి ఎంత బతిమాలుకున్నా కూడా ఫలితం ఉండదు. నేను అందుకే మొన్న మీడియాలో కూడా చెప్పాను, తప్పకుండా మీ పిల్లల్ని మీ కంట్రోల్లో పెట్టుకుని, థాట్స్ ని కంట్రోల్లో పెట్టుకుని ఉండండి. మిమ్మల్ని కాపాడడానికి మీ వైసీపీ నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా లేరు, వాళ్ళకి ఏ పదవులు లేవు. కాబట్టి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలా. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కఠినంగా మీ మీద వ్యవహరిస్తారు. ఇష్టానుసారంగా ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం, నేరాలు చేయడం, గంజాయి దాగి రోడ్డు మీద పడడం, ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా, అందరూ జాగ్రత్తగా ఉండి సొసైటీలో పీస్, మహిళల మీద రెస్పెక్ట్ అనేది పెంచుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.